బీఆర్ఎస్ఎల్పీ విప్ వివేక్ గారు, సీనియర్ శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారు, గోపాల్ గారు, మీడియా మిత్రులకు నమస్కారం. శాసనసభలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలపై, అట్లాగే రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగించేటటువంటి ముఖ్యమైన అంశాలపై వాస్తవాలు ప్రజలకు తెలియాల్సిన బాధ్యత మాపై ఉంది అని చెప్పి బీఆర్ఎస్ఎల్పీ శాసనసభాపక్షం భావిస్తూ ఉన్నది. ఒకవైపు పక్క రాష్ట్రం, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బన్కచర్ల పేరిట, అట్లాగే ఇంకోవైపు కేంద్ర ప్రభుత్వం బీజేపీ పార్టీ కావేరీ గోదావరి నదుల అనుసంధానం పేరిట గోదావరి జలాల్లో తెలంగాణ రాష్ట్ర హక్కుల్ని కాలరాచే ప్రయత్నం చేస్తుంటే వారి ప్రయత్నాలకు వంతబారుతున్నటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జీ హుజూర్ అంటున్నటువంటి ఈ సందర్భంలో, ఈ నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టును కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద కూడా ఉందని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రానికి జీవనాడి అయినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క వాస్తవాలు తెలంగాణ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. తెలంగాణ నేలను కరువు బారి నుండి ప్రాలదోలినటువంటి ప్రపంచంలోనే అతిపెద్దదైనటువంటి కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై అవాస్తవాలు, దుష్ప్రచారాలు, అపోహలు చేస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా గత కొద్ది నెలలుగా తెలంగాణ మీద గుడ్డి వ్యతిరేకతో ఉన్నటువంటి శక్తులు, తెలంగాణ అభివృద్ధి నిరోధక శక్తులు, అట్లాగే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ, అట్లాగే బీజేపీ పార్టీ అందరూ కూడా కూడబలుపుకొని కాళేశ్వరం ప్రాజెక్టు మీద అపోహలు, అవాస్తవాలు, దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నాయి. ఉదాహరణకి ఒకళ్ళంటాడు కాళేశ్వరం ద్వారా 1 ఎకరం నీళ్ళు కూడా రాలేదంటాడు. మేము దిగిపోయిన తర్వాత కూడా ఒక మేడిగడ్డ నుంచే కాదు, కాళేశ్వరం నీళ్లు, గోదావరి నీళ్లు ఎంఎండి ద్వారా, అట్లాగే అన్నపూర్ణ ద్వారా, మల్లన్న సాగర్ ద్వారా, కొండపోచమ్మ సాగర్ ద్వారా, ఇట్లా ఎస్ఆర్ఎస్పి పునర్జీవం ద్వారా అనేక రకాలుగా అనేక రిజర్వాయర్ల నుంచి, అనేక పంప్ హౌజ్ల నుంచి దాదాపు 20 లక్షల ఎకరాలకు సాగునీరు అందింది. మేము దిగిన తర్వాత, మేము ప్రభుత్వం నుంచి మేము బయటకు వచ్చిన తర్వాత కూడా ఈ విషయాలు చెప్పాల్సిన అవసరం ఉన్నది ప్రజలకి. అట్లాగే ప్రాజెక్ట్ కూలిపోయింది అంటారు, కాళేశ్వరం కూలిపోయింది అంటారు. 94,000 కోట్ల రూపాయల విలువగల కాళేశ్వరం ప్రాజెక్టులో 4,000 కోట్ల రూపాయల విలువగల ఒక 86 పిల్లర్లు కలిగినటువంటి మేడిగడ్డ బ్యారేజ్లో 2 పిల్లర్లు కుంగితే కాళేశ్వరం కొట్టుకుపోయింది అంటున్నారు. ఈరోజు కూడా గత సంవత్సరం 15 లక్షల క్యూసెక్లను తట్టుకొని నిలబడ్డది కాళేశ్వరం ప్రాజెక్టు. ఈరోజు కూడా నిటారుగా నిలబడి ఉన్నది మేడిగడ్డ బ్యారేజ్. రండి కలిసి చూసేద్దాం వస్తే. ఇట్లా దీని మీద కూడా వాస్తవాలు ప్రజలకు తెలియజెప్పాల్సిన అవసరం ఉన్నది. అట్లనే 1,00,000 కోట్ల అవినీతి జరిగింది అంటారు. కాళేశ్వరం ప్రాజెక్టుకైనా ఖర్చే 94,000 కోట్లు. ఖర్చు 94,000 కోట్లు అయితే 1,00,000 కోట్లు ఎట్లా ఖర్చు అవుతుంది? ఎట్లా అవినీతి జరుగుతుంది? 1,00,000 కోట్లు.
అంటే వాళ్ళు ఎంత ఫాల్స్గా మాట్లాడుతున్నారో, ఎంత అబద్ధాన్ని ప్రచారం చేస్తున్నారో అర్థమవుతా ఉన్నది. దీని మీద కూడా వాస్తవాలు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది మా పార్టీకి. అట్లనే జస్టిస్ ఘోష్ కమిషన్ రిపోర్ట్ అన్నారు. ఆ రిపోర్ట్ సీల్డ్ కవర్లోనే ఉంటుంది. అది ఇప్పకన్నా మొదలే పీసీ ప్రెసిడెంట్ మాట్లాడతారు దాని మీద, దాంట్లో ఏదో జరిగిపోయింది కాళేశ్వరంలా అని. అది ఇప్పకన్నా మొదలే కొన్ని పత్రికలు హెడ్లైన్స్ రాస్తాయి, దాంట్లో ఏమో జరిగిపోయిందని. అంటే రిపోర్టును ఆధారం చేసుకొని కాళేశ్వరం మీద, మా మీద ఒక కుట్రపూరితమైన చర్యకు పాల్పడతా ఉన్నారు. అసలు ఆ రిపోర్ట్నే మేము తప్పుపడతా ఉన్నాం. ఆ రిపోర్ట్లో సెక్షన్ 8B 8C ప్రకారం మా వివరణ కోరాల్సి ఉండగా, కేసీఆర్ గారిది, హరీష్ రావు గారి వివరణ కోరాల్సి ఉండగా, అట్లా ఈటల రాజేంద్ర గారిది, ఎవరిదైనా సరే, ఇంజనీర్లది ఎవరిదైనా సరే, తప్పు జరిగింది వీళ్ళతో అని వాళ్ళు రిపోర్ట్లో చెప్పినప్పుడు వాళ్ళ వివరణ కోరలేదు. వన్ సైడ్గా ఏకపక్షంగా ఆ రిపోర్ట్ని వీళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. మేము న్యాయస్థానంలో పోరాడుతున్నాం ఆ రిపోర్టే తప్పని చెప్పి. దాని మీద ఏదో కుట్ర బంధమని ప్రయత్నం. అట్లా ఇవన్నిటికి కూడా మేము తెలంగాణ ప్రజలకు వాస్తవాలు తెలియజెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈ నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించినటువంటి అనేక వాస్తవాలు, జరిగిన పనులు, జరిగిన ప్రయోజనాలు, ఇవన్నిటిని కూడా మేము తెలంగాణ ప్రజలకు తెలియజెప్పాల్సిన అవసరం ఉన్నది. రాష్ట్ర ప్రజలకే కాదు, ముఖ్యంగా రాష్ట్ర ప్రజలతో పాటు అత్యున్నతమైన చట్టసభ తెలంగాణ శాసనసభ్యులకు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క ప్రయోజనాలు తెలియాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఈసారి జరగనున్న శాసనసభ సమావేశాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు పైనటువంటి పూర్తి వాస్తవాలు, ఆధారాలతో సహా, గణాంకాలతో సహా, సాంకేతిక అంశాలతో కూడినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సమగ్రంగా తెలంగాణ ప్రజలకు తెలియజెప్పే అవకాశం మా శాసనసభ పక్షానికి ఇవ్వాలని చెప్పి స్పీకర్ గారిని కోరదామని చెప్పి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేసినాం. ఇవాళ పొద్దున నేను 9:30కు స్పీకర్ గారితో మాట్లాడాను. సార్ మీరు ఎప్పుడు వస్తారు, టైం ఇవ్వండి, మేము ఇట్లా రిప్రజెంటేషన్ ఇవ్వాలి మీకు అని. నేను తర్వాత చెప్తాను అన్నారు. తర్వాత మరి వారు అందుబాటులో లేరు. సెక్రటరీ గారి దగ్గరికి వెళ్ళినాం. మీరన్నా తీసుకోండి దీన్ని, ఈ రిప్రజెంటేషన్ మీరన్నా తీసుకోండి అని చెప్పి సెక్రటరీ గారి దగ్గరికి వెళ్ళినాం. వెళ్తే వారు తీసుకోవడానికి నిరాకరించినారు. కాబట్టి విధిలేని పరిస్థితుల్లో ఇవాళ మేము మీడియా ముందుకు రావాల్సి వచ్చింది. అంతేగాని ఈ శాసనసభ వ్యవస్థ మీదనో స్పీకర్ గారి మీద గౌరవం లేక కాదు. స్పీకర్ గారు మాకు ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనుమతి ఇస్తారనే మేము ఆశిస్తూ ఉన్నాం. నేను పోయినసారి ఒకసారి శాసనసభలో ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం కూడా జరిగింది. ఇది ఒకసారి జరిగింది కాబట్టి అయ్యో ఎప్పుడు జరగలేదు, ఇవ్వగలమా లేదా అని ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. ప్రజలకు నిజాలు తెలియజెప్పే విషయంలో ప్రతిపక్షాలకు కూడా సమాన అవకాశాలు ఉంటాయి. పక్షపాతం ఉండదు అన్న సంకేతం ఇవాళ స్పీకర్ గారు తెలంగాణ సమాజానికి ఇవ్వాల్సిన అవసరం ఉన్నది అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. మరి మాకు పీపీటీ అవకాశం ఇస్తే పక్షపాతం లేనట్టుగా, పీపీటీకి అవకాశం ఇవ్వకపోతే పక్షపాతంగా వ్యవహరిస్తున్నట్టుగా మేము భావించాల్సి వస్తుంది. కాబట్టి నేను ఈ సందర్భంగా మాకు వారిని కలిసి మేము రిప్రజెంటేషన్ ఇచ్చే అవకాశం వారు ఇవ్వలేదు కాబట్టి మీడియా ద్వారా మరొకసారి మేము కోరుతా ఉన్నాం. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్షాలకు ఉన్నటువంటి హక్కులు, ప్రతిపక్షాలు ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షం ప్రజలకు నిజాలు తెలియజెప్పాల్సినటువంటి బాధ్యత ప్రధాన ప్రతిపక్షం మీద ఉన్నది. ఈ విషయాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని మాకు రేపు రాబోయే శాసనసభ సమావేశాల్లో కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ ప్రజలకు నిజాలు
సమగ్రంగా అన్ని ఆధారాలతో సాంకేతిక అంశాలతో వివరించడానికి మాకు పీపీటీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించడానికి మాకు అవకాశం ఇవ్వాలని చెప్పి స్పీకర్ గారిని మీడియా ద్వారా వినమ్రంగా కోరుతా ఉన్నాం. ఒకవేళ రేపు మాకు అవకాశం ఇస్తే, మమ్మల్ని వారు కలవటానికి అవకాశం ఇస్తే, రేపు వారిని స్వయంగా కలిసి మా రిప్రజెంటేషన్ ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. మేమేమీ దాని భేషజాలు లేవు మాకు. ఇవాళ దినమంతా వెయిట్ చేసినాం, పొద్దున్న నుంచి సాయంత్రం దాకా వెయిట్ చేసినాం, కలవలేదు. రేపైనా కలిస్తే, రేపు మా శాసనసభాపక్షం వారిని కలిసి మా రిప్రజెంటేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి వారికి మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాం.